వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 28. ప్రజలచే ఎన్నుకోబడిన రాజు సౌలు. మొదటి సమూయేలు 8:4-5లో ఇజ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు ఎద్దకొచ్చి, చిత్తగించుము, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమించుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అన్రి. ఇజ్రాయేలీలకు రాజు కావాలి అనట అనేక కారణాలున్నాయి. మొదటిది, సమూయేలు కుమారులు నాయకులుగా ఉండటకు తగినవారు కారు. రెండవది, ఇజ్రాయేలీల 12 గోత్రాలకు వారి వారి నాయకులు, వారి సరిహద్దులు ఉన్నందున కలిసి పనిచేయటంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక రాజు ఉంటే వారినందరినీ ఐక్యపరిచి ఒకే దేశము, ఒకే సైన్యంగా చేస్తారనే ఆశ కలిగి ఉన్నారు. మూడవది, వారి చుట్టుపక్కల వారిలాగా ఉండాలనుకున్నారు. ఇదే దేవునికి ఇష్టం లేదు. వారికి ఒక రాజు ఉంటే దేవుడే వారి నిజమైన నాయకుడు అనే సంగతి మర్చిపోతారు. ఇజ్రాయేలీలు రాజు కావాలనుకోవడంలో ఏ తప్పు లేదు. ఇలా జరిగే అవకాశం ఉందని దేవుడు ద్వితీయోపదేశకాండం 17:14-20లో చెప్పాడు. అయితే సత్యం ఏమంటే, ప్రజలు దేవుని రాజుగా ఇష్టపడటలేదు. వారికి ఇహలోక చట్టాలు, సైన్యము, ఒక మానవ రాజు దేవుని స్థానంలో ఉండాలని కోరుకున్నారు. వారి దేశాన్ని మానవ శక్తితో నడిపించాలనుకుంటున్నారు. కానీ కనాన్ దేశంలోని శత్రువులను ఎదుర్కొనటానికి దైవశక్తి మాత్రమే అవసరం ఉంటుంది అని వాళ్ళకి తెలియట్లా. ఇజ్రాయేలీల మొదటి రాజు సౌలు బైబిల్లో సంతోషం లేని, బాధల్లో ఉన్న వ్యక్తిగా చూపెట్టబడ్డాడు. సౌలు అని పేరుకు అర్థము అడగబడినవాడు. ప్రజలు తమకు రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు అతన్ని అభిషేకించాడు కాబట్టి ఆ పేరు అతనికి తగినది. ఈ విధంగా అడుగుతారని దేవునికి తెలుసు. అంతవరకు వారు దేవుని పాలన కింద ఉన్నారు. కానీ ఇప్పుడు చుట్టుపక్కల దేశాల వలె తమకు కూడా ఒక రాజు కావాలని ఆశించారు. అప్పుడు న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు యొద్దకు వాళ్ళు వచ్చి వారిని అతన్ని అడిగినప్పుడు వారి కోరిక సమూయేలుకి ఏమాత్రం ఇష్టం లేకపోయింది. అతను దేవుని యొద్దకు వెళ్ళి వారిపై కంప్లైంట్ చేస్తున్నాడు. దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడంటే, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అని మొదటి సమూయేలు 8:7లో చూడగలం అన్నాడు. ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల కావించి సమస్త సౌఖ్యాలతో వాగ్దాన దేశంలో స్థిరపరిచిన తర్వాత తన ప్రజలు తనను తృణీకరించుట ఎంత బాధాకరమో చూడండి. దేవుడికి ఎంత బాధేసి ఉంటుందో. ఈ నేపథ్యంలో సౌలు సరైన వ్యక్తిగా ప్రత్యక్షపరచబడ్డాడు. సౌలు బహు సౌందర్యం గలవాడు, యవ్వనుడు, చాలా పొడవుగా ఉండేవాడు, ఠీవిగా రాజుగా ఉండడానికి తగినవాడు అని ప్రజలకు అనిపించింది. తాము చూడగలిగిన మనిషి తమకు రాజుగా కావాలని వారు ఆశించారు. వారిని యుద్ధాలలో, సంతోష సమయంలో నడిపించే నాయకుడు కావాలి అనుకున్నారు. రాజు నియమించుకుంటే ఏమవుతుందో దేవుడు వారిని అంతకుముందే హెచ్చరించాడు. రాజు జలగలాగా ప్రజల నుండి రక్తం తాగుతూ ఉంటాడు, వారిని బానిసలుగా చూస్తాడని చెప్పాడు. కనికరం గల దేవుడు వారిని పాలిస్తూ ఇస్తూనే ఉన్నాడు అన్ని వనరులు. వారికి అట్లాంటివన్నీ వద్దనుకున్నారు. ఈ రాజు అయితే ఎప్పుడు తీసుకునేవాడేగా ఉన్నాడు, వాళ్ళ ప్రజల ఆస్తులంతా దోచుకునేవాడిగా ఉంటాడు అని చెప్పారు. అలాగే జరిగింది. మనం కూడా ఎన్నోసార్లు దేవుడికి విరుద్ధంగా చేస్తూ ఉంటాం. దేవుడు అంత కరుణామయుడు, కనికరం గలవాడని తెలిసినా కూడా ప్రజల యొద్దకే పోతూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడా స్తోత్రం ప్రభా. ప్రజలు కోరుకున్న సౌలు దేవుణ్ణి తిరస్కరించి ఒక మానవునిగా రాజుగా ఎన్నుకున్నారు నాయన. మరి దీనివల్ల మేము ఎంత గొప్ప పాఠం నేర్చుకోవాలో మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.